ఓం సుషుమ్న శర్మ గారు. ఓం సుషుమ్న. శర్మ గారండి, మనము 2008లో పళనిలో గురు పూజ మహోత్సవాన్ని చేసుకున్నాం కదండి. అప్పుడు మీకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది మీరు షేర్ చేసుకున్నారు, కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది. మరొకసారి వినాలనిపిస్తోంది. ఇవాళ నా కోసం ఒక్కసారి మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా అండి? తప్పకుండా అండి, తప్పకుండా. ఓం సుషుమ్న. శ్రీ గురుభ్యో నమః. పరమపూజ్య గురుదేవత పూజ్య శ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారములు. పరమపూజ్య గురుదేవులు, పరమగురువులు శ్రీ 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 మహావతార్ బాబాజీ గారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారములు. పరమపూజ్య గురుదేవులు, పరమేష్టి గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షి గారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు. పరమపూజ్య గురుదేవులు, ఆది గురువులు, జగద్గురువులు దక్షిణామూర్తి స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారం. అమ్మా, నేను ఈ సుషుమ్న క్రియాయోగానికి 2007లో వచ్చాను. 2008వ సంవత్సరంలో మీరు అన్నట్లుగా మన గురు పూర్ణిమ, గురు పూజ మహోత్సవాలు పళనిలో జరుపుకున్నాం. అవి అటెండ్ కావటానికి అమ్మగారి దగ్గర నుంచి నాకు అనుమతి లభించింది, వారి అనుగ్రహం వల్ల. సరే, ఆ రోజు సాయంకాలం జరిగింది గురు పూజ. గురు పూజ ఏర్పాట్లు అవి ఒక హాల్లో జరిగాయి. అక్కడికి ఓ అరగంట ముందుగానే అందరం చేరుకున్నాం. మనం అందరం చేరుకుని సరి హాలు అలంకరించటం దగ్గర నుంచి కూడా అన్ని ఏర్పాట్లు అప్పుడు జరుగుతూ ఉన్నాయి. కొంచెం వయసులో పెద్దవాడిని అనిపించటం వలనో ఏమో ఆ బాధ్యతల్లో ఏవి నాకు ఇవ్వలేదు. అక్కడ 3-4 కుర్చీలు ఉన్నాయి. సరే, వాటిలో కూర్చుందామా అనుకుంటే నాకు 2 రకాల అభ్యంతరాలు అనిపించాయి. ఏమో, నాకంటే పాపం పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు ఏమన్నా కూర్చోవచ్చు. ఇంకోటి ఏమంటే, అమ్మగారి ఆసనం అప్పటికి ఇంకా సిద్ధం కాలేదు. అమ్మగారి ఆసనం కంటే ఎత్తుగా కూర్చోవడం నాకు బిడియంగా అనిపించింది. సరే, అందువల్ల ఏదైతే ఏమైందని నేను నేల మీదనే కూర్చున్నాను. గురు పూజ, గురు వందనం, అమ్మగారు మనకు ప్రసాదం పెట్టడం ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అమ్మగారు మనకు సందేశం ఇచ్చారు. ఆ సందేశం సారాంశం ఏంటంటే, ఇక్కడ మన గురువులందరూ ఇక్కడికి వచ్చి అదృశ్య రూపంలో ఉన్నారు. సామాన్యంగానే వాళ్ళు ప్రతి ధ్యానికి ఒక్కొక్కళ్ళకు అదృశ్యంగా 4 వైపులా ఒక్కొక్కళ్ళు ఉండి రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు వారు మనల్ని అనుగ్రహించటానికి ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. వారి అనుగ్రహం మనం పొందాలంటే చాలా భక్తి శ్రద్ధలతోనూ ఆత్మసమర్పణాభావంతోనూ ఉండాలి. మనం ఇంత భావంతో ధ్యానం చేస్తే వారి అనుగ్రహం మనకు అంత లభిస్తుంది. కాబట్టి అందరూ భావంతో ధ్యానం చేయండి. ధ్యానం అయిన తర్వాత మనలో ఎవరికైనా ఏవైనా అనుభవాలు కలిగితే వాటిని మిగిలిన వారితో పంచుకోండి, ఇలా చెప్పారు అమ్మగారు. ఆ తర్వాత అందరం ధ్యానానికి ఉపక్రమించాము. ఇక్కడ నన్ను గురించి ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. నేను పద్మాసనం వేసుకుని కదలకుండా నిశ్చలంగా కూర్చుంటే ఒక 20 నిమిషాల తర్వాత నాకు కాళ్ళు క్రాంప్స్, నొప్పులు ఇవి వస్తూ ఉంటాయి. మళ్ళీ కాళ్ళు చాచుకుని ఆ కాళ్ళు కొంచెం సేపు మర్దన చేసుకుని అవి సరి చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పటికే నేను అమ్మగారికి పూజ జరిగేటప్పుడు, ఈ సందేశం వచ్చేటప్పుడు చాలాసేపటిగా పద్మాసనంలో కూర్చుని ఉన్నాను. సరే, ధ్యానంలో మరి కదలకుండా కూర్చుంటాం కదా, ముద్ర వేసి పెట్టుకుని. తొందరగానే నాకు క్రాంప్స్, కాళ్ళ నొప్పులు రావడం 2 మొదలెట్టేటప్పటికి నేను చాలా వరకు ఓర్చుకునే ప్రయత్నం చేశాను, కానీ అవి విపరీతమైపోయాయి. ఇక కాళ్ళు చాపుకోవాలి అనే తహతహ ఓర్చుకోలేకపోయాను నేను. అందువల్ల నేను ఆసనంలో స్థిరంగా కూర్చోవడం కానీ, ముద్రలో ఉండడం కానీ ఈ 2 ఎఫెక్టివ్గా చేయలేకపోయాను. మరి నా ముందు ఇంకో ధ్యాని కూర్చుని ఉంటారు. నేను కాళ్ళు చాపానంటే నా కాళ్ళు వాళ్ళకు తగలచ్చు. అందుకని నా పాదాలతో, నా హస్తాలతో నా పాదాలను కప్పుకుంటూ నేను పాదాలు చాపవలసి వచ్చింది, కాళ్ళు చాపవలసి వచ్చింది అన్నమాట. ఇలా ఇందువల్ల నేను ముద్రలో కానీ
స్థిరాసనంలో కానీ ఉండలేకపోయాను. మధ్యలో ధ్యానం చేయగలుగుతూ ఉన్నాను, మధ్యలో ఇలాగా కాళ్ళు చాపుకుంటూ ఉన్నాను. అయినా సరే నాకు మంచి జర్క్స్ రావటం మొదలెట్టాయి. ఇలా జర్క్స్ వస్తూ ఉండగా హఠాత్తుగా నాకు ఒక మంచి అనుభవం కలిగింది. ఆ అనుభవం ఏమంటే, నేను ఆ అనుభవంలో ఒక కొండ శిఖరం మీద నిలబడి ఉన్నాను. అప్పుడు దాదాపు సమయం ఉదయం 8 గంటలు అలా ఉంటుంది. మంచి వర్షం కురిసి వెలిసినట్టుగా సూర్యుడి కాంతి బాగా స్వచ్ఛంగా నిరాఘాటంగా ప్రసరిస్తూ ఉన్నది. ఆ ప్రదేశమేమో కొంచెం నలచదరంగా చదునుగా ఉంది, కొద్దిగా ఈశాన్యం వైపుకు ఏటవాలుగా ఉంది. నేనేమో ఆ ప్రదేశంలో ఆగ్నేయం వైపు నిలబడి ఉన్నాను. అది దీర్ఘచతురస్రాకారంగా ఉంది దాదాపుగా. నైరుతి మూలలో ఒక రావి చెట్టు, అది ఒక్కటే అక్కడ పెద్ద వృక్షం, మిగిలినవన్నీ చక్కని పొదలుగా ఉన్నాయన్నమాట. నా పక్కనే ఒక మందార చెట్టు ఉంది. ఆ మందార చెట్టు ఆకులు, వాటి ఈనెలు, ఆ ఈనెల శాఖోపశాఖలు అవన్నీ నాకు స్పష్టంగా కనిపించాయి. నాకు అప్పుడే మనసులో ఒక అనుమానం, అరే నేను కళ్ళతోడు పెట్టుకున్నా నాకు ఇంత స్పష్టంగా కనిపించవే, ఇవేంటి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఈ లోపలే నాకు దబ్బని ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందంటే ఆ ప్రదేశం మధ్య భాగం నుంచి వచ్చింది. నేను తలెత్తి తట్టుకుని అటువైపు చూశాను. అప్పుడు ఈశ్వరుడు 14-15 ఏళ్ల కుర్రవాడిలాగా అక్కడ కనిపించారన్నమాట. ఆయన ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి ఉరికిన వాడిలాగా మొదటి 2-3 అడుగులు కొంచెం వేగంగా వేసి తర్వాత తాపిగా నడవటం మొదలెట్టారు. ఆయనకు 2 చేతులు ఉన్నాయి, 4 చేతులు అవేం లేవు. చేతిలో త్రిశూలం కానీ డమరుకం కానీ లేదు. మెడలో ఒక సర్పం ఉంది, అది ఆయన మెడ చుట్టుకుని భుజం మీదుగా కొంచెం తల ముందుకు పెట్టిందనమాట. ఆయనకు కనీసం నూనుగు మీసాలు గడ్డలు కూడా లేవు, అంత సుకుమారమైన బాలుళ్లాగా ఉన్నారు. ఆయన నడినెత్తిన కొప్పు చుట్టుకుని ఉన్నారు. ఆ కొప్పుకు, దండలకు, మణికట్లకు ఆయన రుద్రాక్షమాలలు చుట్టుకుని ఉన్నారు. నడుముకేమో పులితోలు కప్పుకుని ఉన్నారు. ఆ పులితోలే ఆయన ఎడం భుజాన్ని కూడా కవర్ చేస్తూ ఉన్నదన్నమాట. ఆ పులితోలు వారిని మోకాళ్ళ వరకు మాత్రమే కప్పి ఉన్నది. ఈలోగా ఈ సూర్యరశ్మి కాంతి అంతా కూడాను ఆ తీక్షణత పోయి కాంతిలో మార్పు వచ్చేసేసింది. కాంతి మంచి ఆహ్లాదకరంగాను బాగా మృదువుగాను ఉన్నదన్నమాట. స్వామివారేమో శుద్ధ స్ఫటిక వర్ణంలో ఉన్నారు. ఆయన ఈశాన్యం దిక్కు వైపుకు తాపిగా నడవటం మొదలెట్టారనమాట. మెల్లిగా వారు నడుస్తూ ఉంటే ఆయన వేసే ప్రతి అడుగుకు ఆ మెడలో ఉన్న పాము ఉంది కదా, దాని తల పైకి కిందికి సున్నితంగా ఆడుతూ ఉంది. అదేమో కదిలే రైల్లో కిటికీ పక్కన కూర్చున్న కుర్రాడిలాగా అటు ఇటు తల తిప్పుతూ ఉందన్నమాట. తల తిప్పుతూ పరిసరాల్ని తాపీగా పరిశీలిస్తూ ఉన్నారు. స్వామివారు తాపీగా నడుస్తూ ఉన్నారు. ఆయనకు అవతల వైపు ఎవరో స్త్రీమూర్తి ఉన్నట్టుగా అనిపించింది. అలాగా అనిపించటానికి కారణం ఏమంటే, గాలి తెరకు ఒక చీర కొంచెం సేపు కనిపించింది అన్నమాట. ఆ చీర కూడాను లేత కనకాంబరం రంగులో ఉంది. దాని మీద పట్టు చారలు 1.5 అంగుళం దాదాపు ఎడంగా ఉన్నాయన్నమాట. ఆ చారలు కూడా కంటిన్యూస్గా లేవు, మధ్యలో గ్యాప్స్ ఇలాగా ఉన్నాయి. దాన్ని బట్టి ఎవరో స్త్రీమూర్తి ఉండుంటారు అని అనుకున్నాను నేను. వారి దర్శన భాగ్యం అయితే నాకు కలగలేదు. స్వామివారు వారి తేజస్సుని నేను కనులతో చూడగలగటానికి వీలుగా నియంత్రించుకున్నారనిపించిందండి. లేకపోతే వారి తేజస్సుని మనం
చూడగలిగేంత వాళ్ళం కాదు కదా. ఆయన ముఖమండలం ఎంతో అందంగా ఉందండి, ఎంతో అందంగా ఉంది. నడుము సన్నగా ఉంది, ఛాతీ విశాలంగా ఉంది, కాళ్ళు చేతులు బలంగా ఉన్నాయి, కానీ ఎంతో సుకుమారంగా ఉన్నాయి. చాలా సుకుమారంగా ఎంతో అందంగా ఉన్నాయి. శరీరం చాలా సౌష్ఠవంగా, లింబ్స్ అన్నీ కూడా, ఆయన అవయవాలన్నీ కూడా పొందికగా అమరి ఉన్నాయి. మరి ఆయన కాస్మిక్ డాన్సర్ కదా, డాన్స్ చేసే వాళ్ళ శరీరం ఎలా ఉండాలో అలాగే. తరువాత వారు 20-30 అడుగులు, ఒక 30 అడుగులు ఈశాన్యం దిక్కుకు నడిచారు. ఆ నడిచేటప్పుడే ఈ పాము తలకాయ అలాగా ఇలాగా కదలటం జరగటం, అది దిక్కులు చూస్తూ ఉండటం, రైలు కిటికీ పక్కన కూర్చున్నటువంటి పిల్లవాడిలాగా ఇదంతా జరిగింది. 20-30 అడుగులు వేసిన తర్వాత నాకు బాహ్యస్ఫురత వచ్చేసింది. ఈ అనుభూతిని నిజానికి అమ్మగారి ఆదేశం ప్రకారం అయితే నేను మిగిలిన వారితో పంచుకొని ఉండాలి. అప్పటికప్పుడు పంచుకోలేకపోయాను, ఎందుకంటే బిడియం అడ్డం వచ్చింది నాకు. నేను వయస్సులో అయితే చాలామంది కంటే పెద్దవాడిని, 2-3 ఏమైనా నా వయసు వాళ్ళు కానీ నాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చేమో. మిగిలిన వాళ్ళంతా నాకంత బాగా చిన్నవాళ్ళే అయినా ఈ ధ్యాన సాధనలో వాళ్ళు నాకు సూపర్ సీనియర్స్. అందువల్ల వాళ్ళ ముందర చెప్పడానికి నాకు బిడియంగా అనిపించి ఊరుకున్నాను అన్నమాట. ఇంకా ఆ తరువాత అమ్మగారు మరుసటి ఒక 2 రోజుల పాటు మనల్ని మధురై, తిరుపురన్కుండ్రం, పళర్ముదిర్చోళై, అలగార్ పర్వతాలు కూడా వెళ్ళాం కదా. అళగర్ కోయిల్ అంటాం దాన్ని, అంటే అలగార్ పర్వతాలు అంటాం. అక్కడే రామ్దేవర్ సమాధి, సిద్ధ సమాధి అక్కడ ఉంది. అక్కడ ధ్యానం చేయించారు. మళ్ళీ వారు మనల్ని కొడైకెనాల్ కూడా తీసుకెళ్ళి అడవిలో కూడా ధ్యానం చేయించారు. రాత్రికి తిరిగి వచ్చేసాం. మరో రోజున మధ్యాహ్నం నుంచి మనం ఇక వెళ్ళిపోయే టైం వచ్చేసింది. నా అపరాధ భావం నా మనసులో గిలిపెడుతూనే ఉంది నన్ను. ఇక ప్రయాణం చేయటానికి ముందర అమ్మగారి అనుజ్ఞ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఇక ఉండబట్టలేక నేను అమ్మగారికి చెప్పేశాను, అమ్మా నేను ఇలాగా నా వల్ల అపరాధం జరిగింది, మీ ఆదేశం ప్రకారం నాకు చెప్పి ఉండాలి, నాకు కలిగిన అనుభవం, కానీ బిడియం వల్ల చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అని వారికి చెప్పాను, అనుభవం కలిగినాను. అమ్మగారు నన్ను కోపగించుకోవటం కానీ మందలించటం కానీ ఏమీ చేయలేదు. ఆ కరుణామూర్తి పైగా సంతోషించారు, నాకు కలిగిన అనుభవాన్ని గురించి సంతోషించి, కనీసం తిరుగు ప్రయాణంలోనైనా మీరు మన మెంబర్స్తో, మన సభ్యులతో, ధ్యానులతో ఈ అనుభవాన్ని పంచుకోండి తప్పకుండా అని చెప్పారు. సరే ఇక తిరిగి వచ్చేసాం. చాలా రోజుల పాటు, ఒక 4-5 ఏళ్ల పాటు ఒక అనుమానం తొలుస్తూ ఉండేది నన్ను. నేను ఈశ్వరుడిని ఎప్పుడు 14-15 ఏళ్ల కుర్రవాడిలాగా ఊహించి ఉండలేదు. మరి నాకు ఆ వయస్సు కుర్రవాడిలాగా వారు ఎందుకు దర్శనం ఇచ్చారు? దాదాపు 5 ఏళ్ల తరువాత అమ్మగారి ముందర ఈ అనుమానం వ్యక్తం చేసే అవకాశం దొరికింది. అప్పుడు అమ్మగారు చెప్పారు, ఆయన ఎవరో కాదు, దక్షిణామూర్తి స్వామి వారు, ఆది గురువులు అని చెప్పారన్నమాట. ఆ మాట చెప్పగానిక నాకు నోట మాట రాలేదు. గురువుల అనుగ్రహం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అనేది తలుచుకుంటే మన అల్పత్వం అనేది అంత బాగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇంకో విషయం కూడా నాకు దాంతో రూఢైపోయింది. గురువులు మనల్ని అనుగ్రహించాలంటే మనకు వారి పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, ఆత్మసమర్పణాభావం ఇవి ముఖ్యం, కానీ వాటి ముందర మన సాధన అనేది అత్యల్పమైన విషయం అని చెప్పే విషయం నాకు అర్థమైపోయింది. ఎంత అనుగ్రహం ఉంటే ఏమాత్రం అర్హత లేని వాళ్ళకి ఇంత గొప్ప అనుభవం కలిగిస్తారు గురువులు అనేటువంటి మాట అనిపించి చాలా భావుకంగా అయిపోయాను నేను. తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు నేను పళని దర్శనానికి వెళ్ళాను. రెండోసారి మళ్ళీ
2-3 సార్లు వెళ్ళున్నాను. మ్మ్. అప్పుడు ఈ అనుభవం జరిగిన తర్వాత వెళ్ళడం కదా, మ్మ్. ఆ పరిసరాలన్నీ మళ్ళీ ఒకసారి నేను గమనించాను. మ్మ్. గమనిస్తే నాకు ఒక విషయం స్ఫురించింది. మ్మ్. ఒకవేళ నాకు ఈ అనుభవంలో కనిపించినటువంటి ప్రదేశం మ్మ్. ఈ ఆలయ నిర్మాణానికి ముందర మ్మ్. ఈ కొండ శిఖరం మీద ఉన్న ప్రాంతమేనేమో ఓ. అని అనిపించింది. నేను కోరిలేట్ చేసుకున్నాను. మ్మ్. నా ధ్యానంలో కనిపించినటువంటి విషయంలో కనిపించినటువంటి విషయాలు, స్పాట్స్. నేను మందార చెట్టు దగ్గర నిలబడి ఉన్నానన్నాను కదా, అది ఈ మెట్లు కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి మ్మ్. నా చివరి ప్రాంతంలాగా అనిపించింది. స్వామివారు ఆయన పాదం మోపిన స్థలంలో ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ అయి ఉన్నదా అనిపించింది. ఓ. తర్వాత వారు 30 అడుగులు ఈశాన్యం దిక్కుకు నడిచారని చెప్పేసి అనుకున్నాను కదా, ఆ ప్రాంతం వారు ఎక్కడి దాకా అయితే నడిచారో ఆ ప్రాంతం భోగనాథ సిద్ధుల జీవ సమాధి ఉన్న ప్రాంతంలాగా అనిపించింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అమ్మగారి ముందర ఈ విషయం నేను అడిగాను. అమ్మా, నాకు ఇలాగ అనిపించిందండి, ఇది కరెక్టేనా అంటే వారు చిరునవ్వు నవ్వి కరెక్టే అన్నట్టుగా తలకాయ ఊపారన్నమాట. ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఆ గురువు అంటే మీకు అంత స్పష్టంగా దక్షిణామూర్తుల వారు తన దర్శనాన్ని ఇచ్చారు. ఏదో మామూలుగా కనపడ్డట్టు కాకుండా ప్రతి చిన్న, అంటే ఆయనని అణువణువు మీరు డిస్క్రైబ్ చేయగలిగారు. అవును. అంటే ఎంత స్పష్టంగా వారి దర్శనం కలిగి ఉంటే మీరు అది మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు ప్రతి చిన్న విషయం కూడా అంత స్పష్టంగా మీరు మాకు చెప్పగలుగుతున్నారంటే ఆ రోజు మీకు అసలు ఎంత అద్భుతమైన దర్శనం కలిగి ఉంటుందో మరచిపోలేదు. ఆది గురువైన దక్షిణామూర్తి గారు. ముఖ్యంగా వారి పిక్కలండి, అవి ఎంత అందంగా ఎంత సుకుమారంగా ఉన్నాయంటే వర్ణించలేం. అంత అందమైనటువంటి పొందికైన అవయవాల కూర్పు నేను చూడలేదు. చూడమండి, అదే మరి పరమేశ్వరుడు అంటే మరి చాలా అద్భుతంగా చెప్పారు శర్మ గారు. మీరు వర్ణిస్తుంటే మా కళ్ళ ముందు నేను చూస్తున్న ఫీలింగ్, నాకు ఆ రూపం అలా ఆవిష్కరిస్తోంది నా కళ్ళ ముందు మీరు వర్ణిస్తుంటే. చాలా అద్భుతంగా చెప్పారు శర్మ గారు. ఓం శేషం.